వార్డు మొత్తం తిరిగి చూశారు. 215, 16 వార్డుల్లో ఇవాళ స్టార్ట్ చేసాం. ఎంపీ గారు వచ్చారు, చాలా చక్కగా మీరు కూడా ఉన్నారు, చాలా బాగుందని చెప్పేసి అంటున్నారు సార్. మేము ప్రతి ఇంటికి కూడా ఈ సబ్జెక్ట్ అనేది మేము ఫార్వర్డ్ చేసి అందరినీ కూడా అడుగుతున్నాం సార్. ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా బాగా సాటిస్ఫాక్షన్ అవుతున్నారు. మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నుండి మన వాళ్ళు కూడాను చాలా వరకు టీడీపీ, వైఎస్ఆర్ నుండి టీడీపీ పార్టీలోకి చాలామంది వించిపేట నుండి వచ్చారు సార్. అందుకు సాక్ష్యం నేనే. అయితే వైసీపీ పరిపాలన బాగలేదనే కదా సార్ మనకి టీడీపీలోకి అందరు కూడా జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడున్న సబ్జెక్టు మీదే మనకి మొత్తం కూడా అవి గ్యాస్ బండ్లు రావడం కానీ, అమ్మఒడి రావడం కానీ, ఇంకా మిగతా పథకాలు మహిళలకి, ఇంకా రేపు మా మహిళలకి ఉచిత బస్సు సౌకర్యం కూడా కల్పిస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఆయన గారి పరిపాలనలో చాలా అందరూ కూడా చాలా హ్యాపీ ఫీల్ అవుతున్నారు సార్. మేము దానికి దీనికి చాలా వ్యత్యాసం ఉంది సార్. అది మీరు కూడా గమనిస్తున్నారు కదా. ప్రతి ఒక్కళ్ళు కూడా జగన్ ప్రభుత్వాన్ని ఎంత ఇదిగా వాళ్ళు నమ్మి వాళ్ళు ఓటు వేశారో, ఇప్పుడు అంత దీనిగా కూడాను వాళ్ళని విమర్శించి తెలుగుదేశం ప్రభుత్వాన్ని మళ్ళీ గెలిపించుకోవాలని చెప్పేసి అందరు కూడా అంటున్నారు సార్. కూటమి ప్రభుత్వం వచ్చినాక చాలా మారింది సార్ ప్రభుత్వం. గతంలో వైసీపీలో ఒకేసారి 3000 ఇస్తామని చెప్పి సంవత్సరానికి 250 రూపాయలు పెంచి వాళ్ళు దిగిపోయేసరికి 3000 ఇచ్చారు సార్. మన చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ఒకేసారి 4000 చేయడం జరిగింది. ప్రభుత్వం వచ్చేసరికి ఆగినటువంటి 2 నెలలు కూడా కలిపి ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఇంకో రకంగా చూసుకుంటే గెలిచిన తర్వాత సంవత్సరం అయిన తర్వాత ప్రజలు ఎలా ఉన్నారు ఏంటి అని ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా వచ్చి ఇలాగా ప్యాట్ని కానీ ఏదైనా ఇంటింటికి రావడం అనేది జరగలేదు. తొలిసారిగా మన చంద్రబాబు నాయుడు గారు ఇటువంటి కార్యక్రమాన్ని పునరుద్ధరించుకొని దాన్ని విజయవంతం చేసినందుకు చాలా సంతోషంగా ఉంది సార్. మళ్ళీ ఇలా చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ గెలవాలని చెప్పి కోరుకుంటున్నాం. అప్పటికిప్పటికి చాలా మారింది సార్. రోడ్లే కానివ్వండి, ఆడపిల్లల విషయాల్లోనే కానివ్వండి, ఎటువంటి దాంట్లో అయినా కానీ 99% వరకు చాలా మారింది సార్. ఇంకా మారుస్తారు సార్ ప్రభుత్వాన్ని, ఇంకా మార్చి ఇంకా అభివృద్ధి చెందుతారు సార్. బాబు నాయుడు అండి, నమస్తే అండి. నాకు కార్డు ఉంది, మా ఆయన నేను ఉన్నాం. మా ఆయన చనిపోయి 5 సంవత్సరాలు అవుతుంది. పింఛన్ మట్టుకు వస్తుంది, మీ దయాల పింఛన్ బాగానే వస్తుంది. మాకి పింఛన్ వస్తుంది. కార్డులో మట్టుకు మా అబ్బాయి ఉన్నాడు. కార్డు సపరేట్గా వాళ్ళకి 3 పిల్లలకి సపరేట్ చేయమంటున్నారు. నాకు ఒక్కదానికి కార్డు రాదంట. కార్డు తీసేసి వాళ్ళకి ఇస్తామంటున్నారు. మీరు ఏం మార్గం చేస్తారో చేయండి, మీ దయ. రాదు, ఒకరికి కార్డు రాదు, వాళ్ళకి ఇద్దరికి వస్తుంది, మీకు రాదు. కార్డు తీసేయటం అవుద్దమ్మా అంటున్నారు. మరి నా సపరేట్ కార్డు రాదంట, మరి సింగిల్ కార్డు రాదంట, ఏమి రాదంట. కార్డే తీసేస్తారంట. కార్డు తీసేస్తారంట. అబ్బాయికి కోడలికి ఉందంట కార్డు, నాకు లేదంట. మరి అబ్బాయిని కోడలే మరి నా కార్డులో ఎక్కించుకోండి అంటున్నారు. అవి ఎట్లాగా గొడవలుగా ఉంటుంది. మాకు గొడవలు అయ్యే వచ్చింది ఇప్పుడు దాకా. వాళ్ళు సపరేట్గా ఇచ్చి నా కార్డు నాకు ఇచ్చేసేయండి, బాగుంటుంది. నాకు అది చేయమనండి, చాలు. నాకు సంతోషం. ఎంపీ గారితో మాట్లాడాము, జాబ్ గురించి అడిగితే చూస్తానని చెప్పారు. ఒకసారి ఆఫీస్లో కలవమని చెప్పారు. సరే సార్ అన్నాం. ఫస్ట్ టైం రావటం. ఆల్రెడీ ఒకసారి వచ్చారు, ఎలక్షన్ మూమెంట్లో వచ్చారు, చేస్తా అన్నారు. కొంచెం చేస్తే నమ్మకం బాగానే ఉంటుంది. అంటే రోడ్డు బాగాలేదని చెప్పి అడిగామన్నా. రోడ్డు ఒక 4 నెలలు అయింది పగలగొట్టి. అన్ని రోడ్లు శాంక్షన్ అయినాయి, మాది కూడా శాంక్షన్ అయినాయి. మా దయ్యలో ఫస్ట్ అన్నీ వేసారు. కార్పొరేటర్ గారు ఏంటంటే కొంచెం చూసి చూడనట్టుగా ఉంటారు. వస్తారు, అడుగుతా చెప్దాం అనుకుంటాం, కానీ ఆయన తిరుగుతూనే ఉంటారు. జాబ్ గురించి అడిగా, ఒకటి చేస్తానన్నారు. జాబ్ ఒకటి పర్లా. ఫుడ్ పనులు చేయలేదు, ఏం చేయలేదు. పిల్లలు ఎంతమందికి ఇస్తే అమ్మఒడి ఇస్తా అన్నారు. మా అబ్బాయి ఇంటర్ చదువుతున్నాడు, ఇవ్వలేదు. ఇల్లు ఇస్తా అన్నారు, ఆయన జగన్ ఇస్తానన్న ఇల్లుని మేనే ఇస్తా అన్నారు, ఇవ్వలేదు. అలా చేశారండి. మాకు ఏదో ఒకటి చేస్తే మేము కూడా మా ఇల్లు కూడా మాకు సరిలేదు. మాకు ఏదో లోన్లో ఏదో ఇస్తే మేము కూడా కట్టుకొని. నేను మాట్లాడలేదండి, అక్కడ అంత జనం మాట్లాడారు. నేను పని చేసుకుంటున్నాను. ఇక్కడికి రాలి, అక్కడే ఉంచారు మాట్లాడారు. అంటే ఇంటింటికి వస్తున్నారు, ఎక్కడ జనాలు ఉంటే అక్కడ ఉంచున్నారు, మాట్లాడారు. నేను ఏంటి అని ఏమీ అడగలేదు సార్, అలాగేం అడగలేదు. చేయుతో డబ్బులు ఇస్తా అన్నారు. ఆయన ఎలా ఇస్తా అన్నారు, నేను కూడా అలాగే ఇస్తానన్నారు, ఇవ్వలేదు. మరి ఆడవాళ్ళకి 18 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఇస్తా అన్నారు, అయ్యి ఇవ్వలేదు. గ్యాస్ డబ్బులు ఒక్కసారే పడ్డాయి, 2 సారి లేవు. అదే ఇస్తా అన్నారు, 2 బండలు తీసుకున్నాం. గ్యాస్ డబ్బులు మళ్ళీ బ్యాంకులు పడతాయి అన్నారుగా, అది ఇవ్వలేదు. ఒకటే పడింది, రెండోది పడలా.
నాకు ఈ సంవత్సరం ఏం రాలేదండి, ఏం రాలేదు. జగన్ ఉన్నప్పుడే వచ్చినాయి నాకు. చేయూత వచ్చింది, అమ్మఒడి వచ్చింది, పిల్లలకి ఇల్లు ఇస్తా ఉన్నారు, చూపించారు, ఇల్లు కూడా చూపించారు, పట్టా ఇచ్చారు, అన్నీ ఇచ్చారు. ఈయన వచ్చి నాకు మటుకు ఏమి రాలే, ఏమి రాలే. పిల్లోడికి అమ్మఒడి కూడా రాలే. ఇంటర్ చదువుతున్నాడు, ఇంటర్ వాళ్ళకి లేవు అని అన్నారంట, లేవు అన్నారంట. కాలేజీలోకి వెళ్ళి అడిగితే రాదు అన్నారంట. గత 5 సంవత్సరాల పరిపాలనలో చూసుకుంటే ప్రతిపక్షంలో ఉండగా మేము పోరాటం చేశాం. దానికి అనుగుణంగా ప్రజలు మాకు సంపూర్ణ మద్దతుతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ముఖ్యమంత్రిగా చేయటం, దాని తర్వాత ఈ సంవత్సరంలో ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారు ప్రజలంతా, అబ్బా గత 5 సంవత్సరాలు ఎంత పొరపాటు చేశామా, ఎంత చక్కటి పరిపాలన మనం దూరం చేసుకున్నామా అనేది ప్రతి ఒక్కరిలోనూ ఉంది. ఈరోజు చాలా సంతోషపడుతున్నారు. ఇది మచ్చుకే ఈ సంవత్సరం అనేది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఈ 4 సంవత్సరాల్లో కూడా ఎన్నో సంక్షేమ పథకాలు చంద్రబాబు నాయుడు గారు చేయటానికి సిద్ధంగా ఉన్నారు. దాంతోపాటు అభివృద్ధి కూడా సమానంగా కూడా, అభివృద్ధి సంక్షేమం 2 కళ్ళతో ఆయన అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నారని ఈ సందర్భంగా తెలియజేసుకుంటా ఉన్నాను. వచ్చేసేటికి అందరూ కూడా నిర్బంధించినట్టుగా ఉన్నారు. ప్రతి ఒక్క మనిషి కూడా నిర్బంధంలో ఉన్నాం మనం, మనకి నియంతృత్వంలో ఉన్నాం మనం ప్రజాస్వామ్యంలో లేవు అనేది గతంలో అనుకున్నారు. ఈరోజు అందరికీ ఫ్రీ బర్డ్స్, చక్కగా వాక్ స్వాతంత్రం ఉంది, అన్నీ సమాంతరంగా కూడా ఎవరి పనులు చేసుకుంటా సంతోషంగా ఉన్నారని ఈ సందర్భంగా నేను భావిస్తూ ఉన్నాం.